రంగారెడ్డి జిల్లా వరద కాలువల నిర్లక్ష్యంపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు. కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని, కాలనీలో ముప్పుకు గురికాకుండా వరద నీటి నాలాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2022లో 64 లక్షల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. భారీ వర్షాలు పడితే కాలనీలు ముంపునకు గురైతే కమిషనర్, మేయర్ బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. 8 రోజుల్లో వరద నీటి కాలువ సమస్యలను పరిష్కారం చూపకపోతే బడంగ్పేట్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వెంకట్రెడ్డి తెలిపారు. అక్రమంగా కట్టిన కట్టడాలను వెంటనే కాలనీలు మునిగిపోతే మీరు బాధ్యత వహిస్తారా? ఇలా అధికారులు, పోలీసు వాళ్ళు అందరూ కాలనీలు మునిగిపోతే మీరు బాధ్యత వహిస్తారంటే మీరు చక్కగా జరుగుతాం. చెప్పండి సార్, మేము మధ్యలో ఉన్నాము. బండి కట్టమన్నామా, పండుకున్నామా, ఇబ్బంది పెట్టినామా? మేము బార్డర్ మధ్యలో కూర్చున్నాము, లైన్ మధ్యలో కూర్చున్నాము, డివైడర్ మధ్యలో కూర్చున్నాము, డివైడర్ సంబంధించిన మధ్యలో కూర్చున్నాము. ఇప్పుడు మేము సార్